హలో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ పొంగల్. మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకైతే వచ్చానండి. వెల్కమ్ టు మై ఛానల్. రైల్వే శాఖ నుంచి అధికారికంగా ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ఇంతవరకు ఎవరికి తెలియదు. చాలా కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది ఈ ఉద్యోగాలకి. ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలండి. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయిన వారికి సొంత రాష్ట్రంలోనే మనకి పోస్టింగ్ కూడా కల్పించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తున్నారు. దాదాపు 1,20,000 పైగానే మనకి నెలకి శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ జాబ్కి అప్లికేషన్ అనేది మొత్తం ఆన్లైన్లోనే ఉంటుందండి. మొత్తం ఆన్లైన్లోనే అప్లికేషన్ చేయాలి. మేల్ అండ్ ఫీమేల్ అందరూ ఈ జాబ్కి అర్హులండి. ఈ వీడియోలో మీకు ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ క్లియర్ కట్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నాకు సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ఫ్రెండ్స్ షేర్ చేయండి. వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్. గైస్, ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ రైల్వే కింద పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం సంస్థ రైట్స్ లిమిటెడ్ నుంచి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అని అంటే, మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుందండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అర్హులు. ఈ రిక్రూట్మెంట్కి ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అనేది చేసుకోవాలి. రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఆన్ రెగ్యులర్ బేసిక్. సో మనకి అన్నీ కూడా పర్మనెంట్ పద్ధతిలో ఈ యొక్క ప్రొఫెషన్స్కి సంబంధించి ఆఫీసర్ ఉద్యోగానికి రిక్రూట్మెంట్ చేయడానికి ఒక నోటిఫికేషన్ అయితే తేవడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏమేమి ఉద్యోగాలు భర్తీ చేశారంటే, అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి, అలాగే హెచ్ఆర్కి సంబంధించి మరియు సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేయడం అయితే జరిగింది. ఈ పోస్టులకు మీరు అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి చెప్పుకున్నట్లయితే మినిమం 18+ అయి ఉండాలి. మ్యాక్సిమం 32 ఇయర్స్ వరకు ఎలిజిబుల్ ఉంటుందండి. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. అంటే 35 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. అంటే 37 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీలో. హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన వాళ్ళు 42 ఇయర్స్ వరకు అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఛాన్సులు అయితే ఉన్నాయండి. ఈ రిక్రూట్మెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, ఇక్కడ మనకి అసిస్టెంట్ మేనేజర్ మరియు సెక్షన్ ఆఫీసర్కి సంబంధించిన జాబ్స్ ఉన్నాయి కదా. అసిస్టెంట్ మేనేజర్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో టోటల్గా 10 వేకెన్సీస్ ఉన్నాయండి. ఫైనాన్స్ సంబంధించిన పోస్టులు 10 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ మేనేజర్ వేకెన్సీస్ వచ్చేసి 12 ఉన్నాయి. ప్రతి పోస్ట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇక్కడ మీకు మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని క్యాస్ట్లకు కూడా మనకి వేకెన్సీస్ కేటాయించాడు. ఇక్కడ యూఆర్ అండ్ జనరల్ కేటగిరీకి ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఇచ్చాడు. కాబట్టి మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వారైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా సపరేట్గా వేకెన్సీస్ అనేది ప్రొవైడ్ చేశాడు. మొత్తం నోటిఫికేషన్స్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క జాబ్స్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఎంత శాలరీ వస్తుంది అంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి పోస్టుల వారీగా పే స్కేల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అసిస్టెంట్ మేనేజర్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన హెచ్ఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బేసిక్ పేనే 40,000 నుండి 1,40,000 వరకు ఇచ్చాడు. అలాగే యాన్యువల్ ప్యాకేజ్ వచ్చేసి 14,46,000 ఇచ్చాడు. అంటే పర్ యానం లెక్క. అలాగే సెక్షన్ ఆఫీసర్స్ అండ్ ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళు పర్ యానం లెక్క 9,70,000 ఇచ్చాడు. సో అంటే మనకి ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్కి సెలెక్ట్ అయితే అన్ని అలవెన్సెస్ కలుపుకొని 1,20,000 వరకు శాలరీ అనేది పొందవచ్చు. దీనితో అడిషనల్గా ఎన్ని అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే బేసిక్ పేతో పాటు BA ఫిక్స్డ్ వేరియబుల్ అలవెన్సెస్ ఫర్ పర్ఫార్మెన్స్ పే, రీలోడెడ్ పే, హౌస్ రెంటల్కి సంబంధించినవి అండ్ లీజ్ సంబంధించినవి,
ఇంకా కొన్ని ఇన్సూరెన్స్ సంబంధించినవి, గ్రూప్ ఇన్సూరెన్స్ అని, మొత్తం టోటల్గా యాజ్ ఏ రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఎటువంటి అలవెన్సెస్ ఉంటాయో అన్ని అలవెన్సెస్ కలిపితే మనకి దాదాపుగా 1,20,000 వరకు మనకి నెలకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే జాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్లోకి వస్తే ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా అప్లికేషన్ విషయానికి వస్తే మొత్తం ఆన్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవాలండి. అప్లికేషన్ ఫీజు కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 600 అని ఉంటుందని ఇక్కడ చూసుకున్నాం మనం సేమ్. అలాగే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 300 రూపీస్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సెలెక్షన్ అనేది ఎలా జరుగుతుంది అంటే రిటన్ టెస్ట్ ఉంటుంది, దీంతోపాటు మీకు ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేస్తారు. అయితే ఎగ్జామినేషన్ సెంటర్లో ఎక్కడెక్కడ ఉంటాయంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించి అన్నీ, అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అన్ని తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అందరు క్యాండిడేట్స్ హైదరాబాద్లో సెంటర్ ఏర్పాటు చేశాడు. హైదరాబాద్లోనే రాయాలని ఇక్కడ మెన్షన్ చేశాడు. మీరు చూసుకున్నట్టయితే ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా మీరు అప్లై చేసుకొని రాయండి. ఎందుకంటే మనకి అంత కాంపిటీషన్ ఉండదు, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. నా ఒపీనియన్ చెప్తున్నాను, బాగుంటుంది. ఒకసారి అప్లై చేసుకోండి. ఎందుకంటే టాలెంట్ ఉన్న వాళ్ళకి ఏదో విధంగా జాబ్ అనేది వచ్చేది ఖచ్చితంగా అవకాశం ఉంది. సో ఇక్కడ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే పూర్తి వివరాలు ఇక్కడ మెన్షన్ చేశాడండి, చూసుకోవచ్చు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 14 అని ఇచ్చాడు. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, చూసుకోండి. ఇక్కడ ఈ 8th నుంచి స్టార్ట్ అయింది. ఎగ్జామినేషన్స్ డేట్స్ కూడా మెన్షన్ చేశాడు. 16th ఫిబ్రవరిని ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ ఇచ్చాడు. ఇంటర్వ్యూ అయితే ఇంకా మనకి ఫర్దర్గా చెప్తారట, ఇంకా మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ మనకి షెడ్యూల్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ షెడ్యూల్ అనేది మెన్షన్ చేయడం జరిగింది చూసుకున్నట్టయితే. అండ్ డీటెయిల్స్గా పోస్టుల వారీగా సిలబస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన భర్తీ గురించి చెప్పాలంటే కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే సెలెక్షన్ ఆఫ్ ఆఫీసర్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎవరెవరు అప్లికేషన్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటే ఇక్కడ ఇంటర్ బేస్లో CA చేసిన వాళ్ళు, లేదా RCMA ఇంటర్ చేసిన వాళ్ళు, లేదా MBA చేసిన వాళ్ళు, ఫైనాన్స్ చేసి ఉండాలి MBAలో. దాంతోపాటు రిలవెంటెడ్ ఫీల్డ్లో మినిమం మీకు 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశాడు క్లియర్గా. అలాగే మనకి ఏదైతే అసిస్టెంట్ మేనేజర్ ఆఫీసర్ పోస్టుకు సంబంధించిన అర్హత చూసుకున్నట్టయితే HR, MBA, PGDBA, PGDBM, PGDM, PGDHRM లేదా ఈక్వలేషన్ ఇన్ HR అని చెప్పాడు. దానికి సంబంధించిన దాంట్లో HRI ఉండాలి, లేదా పర్సనల్ మేనేజ్మెంట్, లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్, లేబర్ వెల్ఫేర్స్, MHROD లేదా MBAతో స్పెషలైజేషన్ ఇన్ HR అని ఇక్కడ మెన్షన్ చేశాడు. లేదా మళ్ళీ ఇంకోటి కూడా చెప్పాడండి ఇక్కడ, పర్సనల్ మేనేజ్మెంట్ క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి, మంచి గవర్నమెంట్ జాబ్ కాబట్టి. అలానే ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ ఫీల్డ్లో ఉండాలని మెన్షన్ చేశాడు. అంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇంకా ఇంకోటి, మీరు ఎగ్జామ్ ఏదైతే సర్టిఫికేట్ మనకు అర్హత ఉన్న సర్టిఫికేట్లో 60% మార్క్స్ అయితే ఉండాలని చెప్తున్నాడు. అండ్ ఎగ్జామ్లో మనకి 125 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి, చూపిస్తున్నాడు ఇక్కడ. మొత్తం 2 గంటలన్నర, 2.5 hours టైమింగ్ అనేది ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ తర్వాత మనం మంచి మార్క్స్ తెచ్చుకుంటే. ఇక వెయిటేజ్ విషయానికి వస్తే మన రిటన్ ఎగ్జామ్లో 60% ఉండాలి, ఇంటర్వ్యూలో 40% అని వెయిటేజ్ అయితే ఇక్కడ ఇచ్చాడు, మెన్షన్ చేశాడు. సో ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుందండి. దాని గురించి డీటెయిల్స్గా మనకి వెబ్సైట్లో మెన్షన్ చేశాడు. మీకు నోటిఫికేషన్ లింక్ అనేది కింద నేను ప్రొవైడ్ చేశాను, ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకోండి. చాలా ఈజీ ప్రాసెసే. ఇక్కడ మనకు వీడియోలో చూపిస్తున్నట్టుగా అప్లికేషన్ అనేది ఫస్ట్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్నాక పైన కనపడుతున్న సింబల్ ఆప్షన్ క్లిక్ చేసి 2025కి సంబంధించిన వాళ్ళకి
ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొని కింద సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకు మళ్ళీ ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో